హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. తల్లికి వందనం పథకం మరో కీలక అప్డేట్. అందరూ ఇలా చేయండి, మీ పేరు చూసుకోండి. సో 15,000 రూపాయల తల్లికి వందనంపై మరో అప్డేట్ అండి. మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలి, ఎక్కడ చెక్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో చెప్తాను. సో అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ వస్తుంది. సో తల్లికి వందన పథకం. బడికి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లికి 15,000 రూపాయలు జమ చేసే పథకం తల్లికి వందనం సంబంధించి మరో కీలక అప్డేట్ రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ పథకం ఎట్టి పరిస్థితుల్లో జూన్ 12వ తేదీ వారి ఖాతాలకు డబ్బు జమ ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ అందరూ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ప్రస్తుతం రావడం జరిగింది. ఆ వివరాలను మీ గ్రామ మరియు వార్డు సచివాలయాలు పరిశీలించాల్సి పూర్తి వివరాలు చూసుకోండి. సో గ్రామ మరియు వార్డు సచివాలయాలకు తల్లికి వందనం పథకంలో అర్హులైన వారికి సంబంధించి ఎన్పిసిఐ లింక్ కాని డేటా రావడం జరిగింది. అనగా ప్రభుత్వం 15,000 రూపాయలు తల్లికి నేరుగా బ్యాంక్ ఖాతాకు జమ చేస్తుంది. కావున ప్రతి తల్లి బ్యాంక్ మరియు ఆధార్ లింకుకు చేయాల్సి, దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు. ఎవరైతే లింక్ చేసుకోలేదో వారి వివరాలు ఇప్పటికే సచివాలయంలో ఉన్నాయి. సో మీ దగ్గర ఉన్న సచివాలయం వెళ్ళి మీ పేరు ఏమైనా ఉందా ఒకసారి చూసుకోండి. ఇప్పటికే ఎన్పిసిఐ లింక్ ఉన్నవారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారా కూడా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ వెళ్ళి కూడా మీరు దీనిని చూసుకోవచ్చు. తల్లికి వందనం పథకం ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా జూన్ 12వ తేదీన విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కావున ప్రతి తల్లి ఈ విషయాన్ని తెలుసుకొని మీ డబ్బు మీ ఖాతాలో వచ్చే ఏర్పాట్లు చేసుకోండి. ఏదైనా మీకు సందేహాలు ఉంటే మీ సచివాలయానికి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇదండి తల్లికి వందనం సంబంధించిన అప్డేటు. సో ప్రతి ఒక్క తల్లి కూడా మీ బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు సంబంధించిన అన్ని వివరాలు ఎన్పిసిఐకి లింక్ అయిందో లేక చెక్ చేసుకోండి. మీకు ఎన్పిసిఐకి లింక్ అయింది సరిపోతుంది. మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్లో పడిపోతాయి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దగ్గరలో ఉన్న మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మా బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐకి లింక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి. చెక్ చేయకపోతే అక్కడే వెంటనే చెక్ చేసేస్తారు, లింక్ కూడా చేసేస్తారు. వెంటనే 2 పనులు అయిపోతాయి. సో ఇదండి అప్డేటు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.